పట్టాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, రేషన్ కార్డులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, రైతులకు ఉచిత కరెంటు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు. ఎందుకంటే పేదరికం తెలిసిన పార్టీ, పేదల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ అనే పదము ఆషామాషిగా అన్నది కాదు. మా లంబడోళ్ళు, మా ఆదివాసీలు సొంత తల్లిని అమ్మని ఎంత గౌరవిస్తారో తండాలలో గూడెలలో ఇందిరమ్మకు అంతే స్థానం ఉంది. పేదోళ్ళ గుండెల్లో ఒక అమ్మగా శాశ్వతంగా స్థానాన్ని ఏర్పరచుకున్న ఇందిరమ్మ రాజ్యం ఇది. అందుకే ఇవాళ ప్రతి పేదవాడికి 10 ఏళ్ళు రేషన్ కార్డు ఎట్లుంటుందో తెలియదు. కొత్త కోడలు వస్తే లెక్కలో లేదు. పిల్లని మన బిడ్డను ఆ ఇంటికి పంపిస్తే అక్కడ లెక్క లేదు. ఇక్కడ తొలగించలేము, అక్కడ చేర్పించలేము. మన ఇంటికి కొత్త కోడలు వస్తే మన ఖాతాలనే లేదు. ఆ రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేలాగా పేదలు ఎదురు చూసారు. అందుకే ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చినాం, లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఈ ఇండ్లు ఇవ్వడమే కాదు, ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానా పెట్టనికి వనుకొచ్చేది, లేకపోతే మిల్లోడు అక్కడనే అమ్ముకునేది. ఇవాళ నేను అడుగుతున్న సారపాకలో ఆయల్లా నేను ఒక ఆదివాసీ ఇంట్లో నేను భోజనానికి వచ్చిన, నేను ముందే చెప్పిన రేషన్ షాపులో ఏ బియ్యం ఇస్తున్నామో గదే బియ్యంతో అన్నం వండి పెట్టండి, మీకున్న స్తోమత పెట్టండి. నేను ఇచ్చే బియ్యం నేను తిని చూస్తే నాకు బాధ తెలుస్తుందని. మా ఇంట్లో జూబ్లీ హిల్స్లో, సీనన్న ఇంట్లో జూబ్లీ హిల్స్లో ఏ సన్న బియ్యం తింటున్నామో ఇవాళ పేదోడి ఇంట్లో సన్న బియ్యం తింటుంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పిల్లల ఆనందం చూస్తే, సంటి పిల్లలకు కన్న తల్లి సన్న బియ్యంతో బుక్కడు బువ్వ తినిపిస్తుంటే ఆ తల్లి ఆనందం చూసినప్పుడు ఒక నాయకుడిగా ఇంతకంటే మాకు ఏమి సంతోషాన్ని ఇస్తుందని నేను అడుగుతున్నా. కోట్ల రూపాయలు ఇయ్యవు, 1000 కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తున్నారు. 110 నెలల అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒకరొకరు పంపకాలలో తేడా వచ్చి బావ, బామ్మర్ది, అక్క, తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, రాసుకోనికే పేపర్ ఇచ్చిండు, చూపించుకోనికే టీవీ ఇచ్చిండు. కానీ వాళ్ళకు ప్రశాంతతగానే ఆనందం ఇవ్వగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునే విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. మేమేదో ఆన్లైన్ ఉన్నాం, మేమేదో ఈలైన్ ఉన్నామని. నేను ఒక మాట చెప్పదలుచుకునే, ఎక్కువ చెప్పదలుచుకోలే. కానీ 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా? బీఆర్ఎస్ అనే పామును, ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకొండ అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండరాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొందబెట్టిరు, మాడ వలగొట్టిరు. ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నదే? మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి, అక్కడ కూడా తెగకపోతే మంత్రగాన్ దగ్గరకు పోండి. ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాన్ దగ్గర పోయి కూర్చుంటారు. పోయి నన్ను మంత్రగాన్ని చూసుకొని మీ పంచాయతీ తెంచుకోండి. అంతే తప్ప మమ్మల్ని లాగకండి. మీ కుటుంబ పంచాయతీల మాకు రేషన్ కార్డులు ఇచ్చే పని ఉంది, పేదోళ్ళకి సన్న బియ్యంతో అన్నం పెట్టే పని ఉంది, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పని ఉంది, పేదవాడికి రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవాళ పేదోళ్ళ ఖాతాలు వేసినాం. 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం.
రైతులకు రైతు భరోసా ఇవ్వడమే కాదు, రైతు రుణమాఫీ చేసి ఒక్క 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు ఈరోజు పేదల ఖాతాల్లో రైతుల ఖాతాలో వేసినాం. అందుకే మిత్రులారా, ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా, 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చినా ఈరోజు అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది, ఈరోజు మన ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఇదే కాదు, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఆనాడు పోడు భూములు ఇచ్చినాం, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినాం. ఇవాళ దాదాపుగా కొద్ది మందికే ఇంకా భూములు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ భూములు అందుబాటులో లేవు. అందుకే మన దరిద్రం తీరాలన్నా, మనం బాగుపడాలన్నా విద్య ఒక్కటే మార్గం. మన తలరాతల్ని మార్చేది విద్యనే. అందుకే విద్య మీద ఈ సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పేదవాడికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం ఇవ్వడమే కాదు, మీకు చదువు చెప్పించి మిమ్మల్ని డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను చెయ్యాలని ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడమే కాదు, 20,000 కోట్ల రూపాయలు పాఠశాలల నిర్మాణానికి ఖర్చు పెడుతున్నాం. డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం. రాబోయే రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో